అండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మా ఇంట్లో కలయ దానికోసం కందిపప్పు 1.5 కోప నానబెట్టుకోవాలి. ఇది ఎక్కువ నానితే అంత బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకు నానబెడితే అంత బాగా ఉడుకుతుంది. మేము 1/2 అవర్ నానబెట్టాం. ఇప్పుడు నానిపోయింది. కుక్కర్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీన్ని కడుగుతారా? కడిగి పెట్టుకొని కుక్కర్లో 2 విజిల్లు దాకా దాన్ని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కూరగాయలు మనం కట్ చేసుకోవాలి. అప్పటి వరకు 2 విజిల్లు దాకా వచ్చేస్తుంది. రెండు విజిల్ దాకా వచ్చేసింది. చింతపండు ఓ నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టాలి. ఎంతసేపు అంటే పప్పు నానబెట్టిన తర్వాత ఇది కూడా నానబెట్టేయాలి. బాగా నానుతుంది. మమ్మీ, మనం చేస్తున్న ఖలియా దానిలో ఏ వెజిటేబుల్స్ వేస్తారు? దేంటి మమ్మీ? కద్దు. ఇంకా ఇక్కడ క్యారెటు, ముల్లంగి, బీనీసు, మునక్కాడ కూడా వేస్తారా? ఇంకా పప్పాయి, కంకడి. చూడండి ఫ్రెండ్స్, కంకడి, టమాటే, ప్యాజ్, 5 టమాటాలు, 2 నిమ్మకాయలు, 1 నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ టేస్ట్ బట్టి వేసుకోవాలి. ఒక పెద్ద ప్యాజ్, చిన్నవి ఉంటే 2 వేసుకొని, పెద్దది ఉంటే 1 వేసుకోండి. క్యారెట్లు 5 క్యారెట్లు, 3 ముల్లంగీలు, ఇంకా ఇది లెక్క పెట్టలేము, కొంచెం బీనీస్, కొత్తిమీర. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్ దాకా వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. बेल का फल, हरिया कद्दू, उजला मगज, जुबाह कन्ने, हलक नहीं. మనం దీన్ని కట్ చేస్తున్నప్పుడు చదువుతాం. ఇది మనం హాఫ్ కట్ చేసుకున్నాం. మీరు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ముల్లంగి కట్ చేసుకొని 3 ముల్లంగీలు, తర్వాత క్యారెట్ వేసుకోవాలి. కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా మ్యాష్ చేయాలి. తింటాం. దీంతోనే బాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తయిపోయింది. క్యారెట్, తర్వాత బీన్స్ కట్ చేసేసుకోవాలి.
కంకడి కట్ చేసి వేసుకో. మునక్కాయ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు 5, 2 లేకపోతే 1 పెద్ద ఎర్రగడ్డ 1, ఇది కూడా కట్ చేసి వేసేయాలి. అల్లం 2 స్పూన్, పసుపు పొడి ఒక చిన్న స్పూను, మిరప్పొడి 1 స్పూను, రెండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకబెట్టాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ప్లేట్ పెట్టి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత చింతపండు రసము, పప్పు వేసి మళ్ళీ ఉడకబెట్టాలి. ఇదో ఫ్రెండ్స్, పెట్టేసాను, ఉడుకుతుంది. ఫుల్లో పెట్టి ఉడికించాలి. ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఈ కూరగాయలు ఉడికేటప్పుడు వేసుకోవాలి. వేసుకుంటే బాగా రుచికి ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉడకాలి. చింతపండు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. వేసేసిన తర్వాత కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ మూత వేసేయాలి. కొంతసేపు తర్వాత తీసుకొని పప్పు పేస్ట్ వేసుకోవాలి. చూడండి, మనం పప్పు పేస్ట్ చేసాం కదా, ఆ పప్పు పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత ప్లేట్ మూత వేసేయాలి. ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలి. చూడండి, గరం మసాలా సాంబార్కి తగినట్టు వేసుకోవాలి. వేసుకొని దాంట్లో బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండేసి రసం మొత్తం తీసుకొని దాంట్లో వేసుకోవాలి, కలుపుకోవాలి. వేసుకొని దాంట్లో కలుపుకోవాలి. ఇలా చక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకొని పైన అంతే ఫ్రెండ్స్, కూర వండిపోయింది, రెసిపీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగులో కొంచెం నీళ్ళు కలుపుకొని ఇలా వేసేయాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్లో ఉన్న బెల్ కూడా కొట్టండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అన్నంలో వేసుకొని బాగా కలుపుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుందో. బాయ్ ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ హాఫిజ్.